నా పేరు జల్వి ప్లీజ్. నేను మీకు ఒక అద్భుతమైన స్టోరీ చెప్పబోతున్నాను. దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ యొక్క బెల్ ఐకాన్ని తప్పక క్లిక్ చేసుకోండి. లో ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఎన్నడూ కూడా దేవుడికి పూజ చేయలేదు, సేవ చేయలేదు. కానీ అతనికి ఒక మంచి అలవాటు ఉంది. అది ఏంటంటే ఇతరులకి సేవ చేయటం, ఇతరులకి సహాయం చేయటం. ఒకరోజు అది అర్ధరాత్రి, తను చాలా గాఢ నిద్రలో ఉంటాడు. అప్పుడు తనకి తెలియకుండానే తను హఠాత్తుగా లేచి నుంచుంటాడు. తను లేచి నుంచునేగానే తన చుట్టూ ఒక పెద్ద కాంతివల్యం మీద ఏర్పడుతుంది. ఆ కాంతివల్యాన్ని ఛేదించుకుంటూ ఓ పరమపురుషుడు ముందుకు వస్తాడు. ఆ పరమపురుషుడి దగ్గరికి ఇతను వెళ్ళి, స్వామి మీరు ఎవరు? ఈ సమయాన మా ఇంటి వద్ద ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. నేను ఓ దేవదూతను, దేవుణ్ణి ప్రేమించే వారి పేర్లను సేకరణ చేస్తున్నాను అని అంటాడు. అప్పుడు తను తన మనసులో ఇలా అనుకుంటాడు, నేను ఎన్నడూ కూడా దేవుడికి పూజలు చేయలేదు, సేవలు చేయలేదు, నా పేరు దీంట్లో ఎలా ఉంటుంది అని అనుకుంటాడు. కానీ ఈ విషయం తనకి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు ఆ దేవదూత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ తిని పడుకుంటాడు. ఇంకా తెల్లారవుతుంది. తన పనులకు తను దిగిపోతాడు. దేవుడికి పూజ చేయకపోవటం, మనుషులందరికీ సేవ చేయటం. మళ్ళీ 2-3 రోజుల తర్వాత మొన్న ఎలాగ దేవదూత అర్ధరాత్రి వస్తుందో అలానే ఈ 2-3 రోజుల తర్వాత కూడా అలానే వస్తుంది. అప్పుడు ఇతను ఆ దేవదూత దగ్గరికి వెళ్ళి, స్వామి మొన్న మీరు వచ్చినట్టు ఇప్పుడు కూడా వచ్చారు, ఎందుకు వచ్చారు అని అడుగుతాను. ఆ దేవదూత ఇలా అంటుంది, నేను దేవుణ్ణి పూజించే వారి పేర్లను సేకరణ చేశాను, ఇదిగో మొదటి పేరు నీదే ఉంది అని చెప్పి ఇస్తుంది. అతను చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అప్పుడు తను ఆ దేవదూతతో ఇలా అంటాడు, స్వామి నేను ఎన్నడూ కూడా దేవుడికి పూజ చేయలేదు, సేవ చేయలేదు, కానీ నా పేరు ఎలా మొదట వచ్చింది అని అడుగుతాడు. అప్పుడే ఆ దేవదూత ఇలా ఉంటుంది, నువ్వు దేవుడికి పూజ చేయలేదు, సేవ చేయలేదు, కానీ నువ్వు సాటి మనిషి కష్ట సుఖాన్ని పంచుకున్నావు. సాటి మనిషికి కష్ట సుఖాలు పంచుకోవడమే అసలైన దేవుడికి పూజ చేయటం అంటే, అదే దేవుడికి సేవ చేయటం అంటే. దేవుడికి పూజలు చేయటానికి, సేవలు చేయటానికి మేమందరం ఉన్నాం కదా అని ఆ దేవదూత అతనితో ఇలా అంటుంది. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, మన దేవుడికి పూజ చెయ్యాలి, చెయ్యొద్దు అనట్లేదు, కానీ సాటి మనిషికి కష్ట సుఖాలు మీరు పంచుకోవాలి. సాటి మనిషికి కష్ట సుఖాలు పంచుకోవడమే అస్సలైన దేవుడికి పూజ చేయటమే. ఇదే నిజమైన సత్యం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్, థ్యాంక్ యూ.